టీమ్ అండ్ దట్ ఈస్ యాంకర్స్ యూట్యూబ్ యాంకర్స్ టీమ్. సరే ఇప్పుడు ఒక్కొక్కరు, మీ పేరు? ప్రశాంత్. మా శివం బజే మూవీ ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది, తెలుసు కదా? తెలుసన్నా. ఓకే, మా శివం బజే మూవీ మీద ఒక చిన్న మీమ్. దెబ్బ తగిలితే వస్తుంది వాపు, శివం బజే ఉంటుంది తోపు. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పొద్దున్న ఏదైనా పెసరట్టు, శివం బజే సూపర్ హిట్. విరాట్ కోహ్లీ మేమర్స్ టీమ్ లో ఉన్నాడయ్యా, మరి మీరు జాగ్రత్త. శివం బజే సినిమా ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది, తెలుసా? తెలుసా? థ్యాంక్ యూ. ప్రతి పబ్బుల్లో వాయిస్తారు డీజే, తప్పకుండా ఆగస్టు 1కి చూసేయండి శివం భజే. థ్యాంక్ యూ. సిద్ధు నీ నోటితో ఏదైనా మేము చెప్తే వినాలనుంది. ఇక్కడ ఉంది మైక్. సారీ. ధోని కొడతాడు సిక్స్లు, మన అశ్విన్ అన్న గెలిపిస్తాడు మ్యాచ్లు. సినిమా గురించి చందు మేము చెప్పమంటే నా మీద ఏదో చెప్తుందండి గెలిచినట్టే. హరీష్ అన్న. హాయ్ హరీష్, హౌ ఆర్ యు? బాగున్నారా? ఐ యామ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్. శివం బజే ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది, మీరు చూడాలి. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ ఇస్ ఆసమ్, సూపర్. థ్యాంక్ యూ. ఐ ట్రై టు మార్క్ యు గైస్. ఓకే, థ్యాంక్ యూ. సో సినిమా పేరు శివం బజే. ఆగస్ట్ 1న థియేటర్స్ లో అందరూ ఆడియన్స్ బజే బజే. వావ్, థ్యాంక్ యూ. May this happen. అశ్విన్ అన్న TF5 హైలైట్, శివం బజే హైలైట్. శివం బజే సూపర్ హిట్ హైలైట్. వీళ్ళందరూ రాసుకొని వచ్చి చెప్తున్నారు. ఎనీవే థ్యాంక్ యూ. మీ టీమ్ కి ఆల్ ద బెస్ట్. నాకు బ్యాటింగ్ ఇస్తారా? మీ దాంట్లో ఇస్తారా బ్యాటింగ్? మీరే ఫస్ట్ ఆడాలి. Well, good luck. శివం బజే అనేది అశ్విన్ అన్న కెరియర్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నిజంగానే శివం బజే అనే సినిమా నా కెరియర్ లోనే ఇప్పుడు చేసిన సినిమాలో కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసిన సినిమా. Go with your friends and family, okay? షూర్ థ్యాంక్ యూ. అన్న, శివం బజే సినిమా నీ కెరీర్లోనే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా హిరింబాలో మంచి యాక్షన్ పరంగా చూసాం అండ్ రొమాన్స్ చూసాం. దీంట్లో అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా మీ ట్రైలర్లో చూపించిన చాలా ఉన్నాయని కాన్సెప్ట్ అయితే నేను చెప్తున్నాను పవన్. మీరు అందరూ అంటే నాకు అందరూ లైక్ బ్రదర్స్ లాగే. ఓకే, నేను కొత్తదనాన్ని కోరుకుంటా. ఈవెన్ హిడింబాలో మీ క్యానబెల్స్ ఎలా అయితే నచ్చిందో ఇందులో కూడా ఒక కొత్త పాయింట్ని అయితే తీసుకొస్తున్నాం, మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నా. మీరు బాగా ఇన్స్పిరేషన్ అన్న మాకైతే. ఓంకార్ అన్న మీ అందరికీ మాకైతే మీరే అన్న. థ్యాంక్ యూ. సో లైక్ మీరు క్రికెట్లో ఎలా అయితే శివ తాండవం చేస్తారో అలానే థియేటర్లో శివం బజే అలాంటి తాండవం చేయాలన్న. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, మీరు బాగా లుకింగ్ గార్జియస్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నేను కొన్ని ఎక్స్ట్రాలు చేశాను ఈ సినిమాలో, నువ్వే గుర్తొచ్చావు ఇప్పుడు. అమ్మో, ఏంట్రా నువ్వు కూడా క్రికెట్ ఆడడానికి వచ్చావా? లేదన్న, సపోర్ట్ అన్న, శివం బజే టీమ్ కి సపోర్ట్ గా వచ్చాను. మా టీమ్ కి వచ్చేసావా? ఓకే డన్, అటు ఇటు వచ్చేస్తాను. సపోర్ట్ చూసి చేసుకున్నది ఎలా ఉంది? మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో వాళ్ళకి తెలియదు, అలా మాట్లాడకూడదు. వీళ్ళిద్దరు త్వరలో కాబోయే కపుల్. అది అంటే నువ్వు తెలియని వాళ్ళు చూస్తే ఏంటి ఆ అమ్మాయిని అలా అంటున్నాడని నేను తప్పు అనుకుంటున్నాను. నీ ఫాలోవర్స్ తెలుసు, వేరే ఫాలోవర్స్ తెలియదు కదా. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చూడగానే బ్లాక్ బస్టర్ కనిపించేసింది. అండ్ మీరు క్రికెట్ గ్రౌండ్ లో ఎట్లయితే బాల్ కనిపించకుండా కొడతారో ఆగస్ట్ 1కి సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. తమన్ చెప్పినట్టు చెప్పావు. చాలా సార్లు చెప్పా. సో ఏం చందు చెప్పేది మీ యాంకర్స్ టీము మీమర్స్ టీమ్ ఆడుతుంటే నేను వచ్చి కాసేపు ఆడి మీ అందరిని కలిసేసి వెళ్దామని వచ్చాను. నువ్వు ఆడితే ఇంకా మాకు బ్యాటింగ్ అక్కడ వస్తుంది అన్న, అలా అందుకే ఫీల్ అవుతున్నారు. సరే, నువ్వు వాళ్ళ టీంలో ఆడితే వాళ్ళకి వద్దన్న, మా టీంలోనే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బజే
సో ఖచ్చితంగా ఏదో ఒక అంటే టీజర్ ట్రైలర్ అన్ని చూసిన దగ్గర నుంచి ఒక తెలియని ఒక పాజిటివిటీ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీ కెరీర్లో మంచి సినిమా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అంటే ఇంతమంది అభిమానిని సంపాదించుకున్నారు, అందరూ అన్న 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 అంటున్నారు, మీరు కూడా అలాగే ఉంటారు మాతో సొంత అన్నలాగా. సో కంగ్రాచులేషన్స్, సో ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న, నేను రవి. సో శివం బజే సినిమా ఆల్రెడీ శివుడు పేరు మీద ఉంది కాబట్టి, అండ్ ఆల్సో నేను డిస్టర్బ్ చేసినా బ్యాటింగ్ ఇవ్వను ఆపేద్దాం. సో ఆ శివుడు ఆశీస్సులు మీ టీం పైన ఉండాలని, అండ్ August 1 ఖచ్చితంగా థియేటర్లో మీ శివం బజే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. మీ శివం బజే కాదు, మన శివం బజే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శివ ఆజ్ఞ లేని చేయమైనా కుట్టదంటారు. అలాంటి శివుడు ఆశీస్సులు ఉండబట్టే మీరు ఈ సినిమా తీశారు. 100% బస్టర్ కూడా అవుతుంది, ఎందుకంటే శివుడే మిమ్మల్ని వెనుకొని నడిపిస్తున్నాడు కాబట్టి. ఆల్మోస్ట్ నేను అదే నమ్ముతాను యాక్చువల్గా. అంటే మనం అంటే ఈ సినిమా అని కాదు, మనం ఏం చేసినా ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఉండాలన్నా రేపు ఇంకో చోట ఉండాలని డెస్టినీ అంటారు. ఆ డెస్టినీ ఎవరంటే ఈశ్వరుడే, మహాదేవుడు అంటారు. కాబట్టి నాకు గట్టి నమ్మకం ఉంది. ఆ కాన్సెప్ట్ అది చాలా బాగా వచ్చింది, మీరు అందరూ చూడాలి. సంజు, కార్తిక్ ఏంటి ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుని ఆడతాడండి? 2 విషయాలు చెప్తాను ప్లీజ్. ఒకటి మీకు రేక్ చీకటి అంతేగా. దిస్ ఇస్ సంజయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, అడ్వాన్స్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ బర్త్డే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ శివం బజే టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ August 1 అశ్విన్ అన్న బర్త్డే. చైల్డ్ ఆర్టిస్ట్ సైడ్ కాదు, August 1 చాలా మందికి తెలిసే ఉంటుంది అన్న బర్త్డే. సో అన్న హ్యాపీ బర్త్డే అన్న. సో అన్న అదే రోజు మూవీ కూడా సూపర్ హిట్ అయితే ఏంటి మాకు పార్టీ ఏంటి, ఏమి ఇస్తారు? ఇప్పుడే కెమెరా ముందు మాట ఇవ్వండి, మాకు పార్టీ ఏంటి, ఏ పబ్కి తీసుకెళ్తారు? పార్టీ పబ్బులు అంటాం కన్నా మీ అందరికి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో, ఏమేమి గోల్స్ ఉన్నాయో అన్నిటినీ ఒక లైన్అప్ చేసి నేను సెట్ చేస్తాను. అన్న నాకు మీ సినిమాలో ఏదైనా ఒక ఛాన్స్, ఒక క్యారెక్టర్ ఇస్తే నేను లైఫ్ నే సెటిల్ లైన్ చేసి గోల్ చేస్తానంటే సినిమాలో చిన్న ఛాన్స్ నేను అన్నది ఇప్పుడు నీకు యాక్టింగ్ చేయాలని నీ గోల్ అనుకున్నాను. దానికి నేను ఏంటి ఎలా కావాలో ప్లాన్ చేసి నేను దగ్గరుండి దాన్ని సపోర్ట్ చేసి నేను అయ్యేలాగా చేస్తాను అని దాని అర్థం. థాంక్యూ సో మచ్. ఇంతకంటే పార్టీ లేదు. ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది, ఇంకొకరికి ఇంకోటి ఉంటుంది. నేను ఏం చేయగలను? నా పార్టీది ఏముంది? ఆ రోజు రాత్రి తినేసి డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసేస్తే పొద్దునకి అన్నీ అయిపోతాయి, అరిగిపోతాయి. అది కాదు, విల్ డూ సంథింగ్ గుడ్. మీకు మంచి జరిగేది ఏదైనా చేస్తా. ఇప్పుడే వచ్చా. ప్లీజ్ మామ, ఐ లవ్ యూ అన్న. 2 విషయాలు చెప్తానన్న. ఒకటి 3 చెప్పినా పర్లేదు. కాదు, ఒక 2 నిమిషాలు ఆగు. అయితే మార్వెల్లో మేము చూసిన అవెంజర్స్ ఇవన్నీ కాదు, మాకు తెలుస్తుంది అశ్విన్ అన్న ఒకటే. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక నిమిషం కెమెరా క్లోజ్ ఇద్దరికి లేదన్న, ఎవరు మనసు అభిప్రాయం వాళ్ళది. ఇంకొకటి ఓంకారాన్ని నేను చిన్నప్పటి నుంచి నేను ఆటలో ఈ ఛాలెంజ్లో చూశాను, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఓంకార్ అన్నయ్యని చూస్తున్నానంటే అది మా అశ్విన్ అన్నయ్య అని చెప్పాలి. నాకు తెలిసిన ఓంకార్ అన్నయ్య మా అశ్విన్ అన్నయ్య అని చెప్పాలి. నేను ఐ రియల్లీ లవ్ యూ అన్న. నువ్వు ఏం చెప్పావు ఏంటి అనేది కొంచెం మిస్ అయినా, బట్ నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమైంది. యు ఆర్ ఏ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అన్న. అండ్ లవ్ యూ అండ్ దిగంగన గారు ఒక్క నిమిషం. సో ఒక నిమిషం. అయితే అశ్విన్ అన్న దయతో అశ్విన్ అన్న దయతో హీరోయిన్ గారు చాలా బాగున్నారు. అండ్ లాస్ట్ లో నేను ఆవిడ కాదైతే లాస్ట్ లో అందరు మ్యాచ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ గారికి బ్యాటింగ్ ఆడితే నేను ఒక్కడే బౌలింగ్ వేస్తాను అండ్ నేను ఒక్కడే క్యాచ్ పడతాను. బికాస్ ఆవిడ మనసులో నీకు తెలియట్లేదు, ఈవిడికి తినట్లా నేను చెప్తా. రెడీ సిద్ధు చెప్పు.
అదన్నా అన్నకి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, ఎందుకంటే ఆగస్టు 1 అన్న బర్త్డే ఉంది. అది నేను ఇందాక చెప్పా కదా. తెలుసు, నీ పార్టీ 2 కేక్ ముక్కలు ఇస్తాను. నేను బయటికి వెళ్ళా, అందులో మర్చిపోయా. సరే, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ అన్న ఏం చేసినా మంచి కాన్సెప్ట్లు తీసుకుంటాడు, బాగుంటాయి. అంటే అప్పుడప్పుడు అన్న ఏం తీసినా నా దాంట్లో తీసినట్టు ఉంటుంది. బట్ ఒక విషయం ఏ మాట కామంటే సిద్ధువి నేను అంటే ఎక్కువ వీడియోలు అన్నీ చూడలేదు, కానీ అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తన షార్ట్స్ ఉంటే చూస్తుంటా. షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, యూట్యూబ్ షార్ట్ వీడియోస్, అవి చూసినప్పుడు చిన్న ఎమోషన్ కంటెంట్ చేస్తుంటాడు. అది చాలా బాగుంటుంది చందు, నిజంగా. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కొన్ని చేస్తుంటాడు. ఆ విషయంలో కొన్ని బాగుంటాయి, టచింగ్. మరి నేను అన్ని చూడను, కొన్నే తెలుసు నాకు. పాలతో చేస్తా. నా పేరు జయరామ్. మీ ఆవిడ పేరేంటి? పాలతో చేస్తారు కోవా, దిగాంగన పాల కోవా. 5 రూపాయలు 6 ప్యాకెట్, దిగాంగన నా లేస్ ప్యాకెట్. నువ్వు తాజ్మహల్కి వెళ్ళకు, చార్మినార్ దగ్గరికి వెళ్ళమాక. ఎందుకంటే అందరూ దాన్ని చూస్తే మానేసి నిన్ను చూస్తారు కాబట్టి. ఏదో చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయా. యాక్చువల్లీ యాజ్ పర్ సైన్స్ షుగర్ వాటర్లో కరిగిద్ది, షుగర్ డిజాల్వ్ అయిపోద్ది. సో ఈ వాటర్లో పడితే, సో మీరు వర్షంలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు కూడా షుగర్ కోటెడ్ ఏంజల్ కాబట్టి. సో ఐ హోప్ మీకు సీరియల్స్లో మిమ్మల్ని చూసాము అండ్ బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్. ఇన్ హైదరాబాద్ మోస్ట్ టాలెంట్ పర్సన్. అశ్విన్ అన్న, మంచిగా మనం T20 వరల్డ్ కప్ గెలిచాము. అవును. ఇక్కడ మా అందరికి కూడా ఒక టైం పాస్ గేమ్ పెట్టేసాము. ఎందుకంటే ఫస్ట్ నుంచి క్రికెట్ అంటే అశ్విన్ అన్నకి చాలా ఇష్టము. ఏం క్రికెటర్ అవుదామని యాక్టర్ అయ్యారా, యాక్టర్ అయిన తర్వాత క్రికెటర్ అయ్యారు? లేదు, యాక్చువల్గా నాకు క్రికెట్ ఇష్టం. నాకు ఏదైనా టైం పాస్, నేను ఏదైనా లోలో ఉన్నప్పుడు, నేను ఏదైనా కొంచెం డిప్రెషన్, చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అనేది ఒక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే గేమ్, ఒక ఎక్సర్సైజ్ కూడా. బట్ నాకు ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అయితే మటుకి క్రికెట్ నాకు చాలా చేసింది. నేను క్రికెట్కి పరిచయాలు, లైక్ నాకు క్రికెట్లో నాకు తమ్మన్ కావచ్చు, సాయిధర్మ తేజ్ కావచ్చు, ప్రిన్స్ కావచ్చు, ఆది సాయి కుమార్, అఖిల్ కావచ్చు, లేకపోతే మన సుధీర్ బాబు, ఆల్ మా CCL ప్లేయర్స్, మేమందరం కూడా ఏంటంటే క్రికెట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అందరూ ఎలా ఆడుకుంటున్నారు, అసలు ఎవరు ఏంటని కూడా గుర్తుండదు. బాల్ బ్యాట్ కనబడితే అందరూ కాసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఆడుకుంటారు. సో నేను క్రికెట్ ఒకసారి ఎప్పుడు చారిటీ మ్యాచ్ జరిగేటప్పుడు నేను అనుకున్నా, వైజాగ్లో కదా, విజయవాడలో, నేను కూడా యాక్టర్ అయితే ఒకవేళ నేను కూడా ఆడచ్చు కదా అని అనుకున్నా. మరి అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అని అంటూ నేను యాక్టర్ అవ్వటం, వీళ్ళందరితో కలిపి క్రికెట్ ఆడటం, అలా అంతే. నాకు క్రికెట్ అయితే చాలా ఇష్టం. ఎవరన్నా ఫేవరెట్ క్రికెటర్ ఆర్ ఇన్స్పైర్? యాక్చువల్గా నాకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. తర్వాత ధోని గారు, విరాట్ కోహ్లీ గారు. రీసెంట్గా మీరు నువ్వు అన్నట్టు దాన్ని మన రోహిత్ శర్మ గారు 50 ఓవర్స్ మ్యాచ్ మనం వరల్డ్ కప్లో ఓడిపోయిన తర్వాత ఎగైన్ కమ్బ్యాక్ ఒక T20లో వచ్చారు, చూసావు? అసలు అది అంటే అది చాలా కష్టం. ఆయన ఆ రోజు ఓడిపోయినప్పుడు కళ్ళం నీళ్ళు పెట్టుకొని మళ్ళీ గెలిచి ఆనంద బాష్పాలతో కనిపించారు చూడు, అది రియల్ విక్టరీ. అది T20 ఫినాలే రోజు ఏమనిపిస్తుంది, గెలుస్తా అనిపించింది లాస్ట్ 30 balls 100%. యాజ్ ఎ క్రికెటర్గా నాకు ఒక క్రికెట్ మీద అనుభవంతో, క్రికెట్ ఏ టైంలో ఏ గేమ్ అన్నా మార్చేయచ్చు, ఎటుదన్నా అవ్వచ్చు. ఒక 1 ball, ఒక గుడ్ బాల్ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తుంది, ఒక బ్యాట్ బాల్ 6కి వెళ్ళచ్చు. ఆ రోజు నిజంగా మన ఇండియన్స్ ఆల్ లైక్ 140 కోట్ల మంది ఎక్కడున్నా ఇలా పట్టుకొని ఉన్నారు. కరెక్ట్గా క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అయితే అవ్వచ్చు, బుమ్రా గారు మార్చిన స్పెల్ అయితే కావచ్చు, హార్దిక్ పాండ్యా సరైన టైంలో ఆడేది, అప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ గారు అద్భుతమైన ఫామ్. ఇట్స్ లైక్ టీమ్ గేమ్. క్రికెట్ ఈజ్ అబ్సల్యూట్లీ టీమ్ గేమ్. సో మన CCLలో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? మా దాంట్లో నాకు ఇష్టమైన క్రికెటర్ అంటే లైక్ ఐ లవ్ హిట్టింగ్. సో ఆ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే అఖిల్ ఆడే బ్యాటింగ్ కావచ్చు, తమ్మన్ ఆడే షాట్స్, క్రేజీ షాట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. రోషన్ మై బ్రదర్, అసలు తను కొట్టే షాట్స్ అయితే స్కై కొట్టినట్టు ఉంటాయి షాట్స్. అంత హై ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి, అంత పవర్ కొడతాడు, అంత ఎనర్జీలో ఉంటాడు. ఇప్పుడు నాకు వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఇయర్ అయినా మనం గెలుస్తున్నామా లేదా? నెక్స్ట్ ఇయర్ అయినా గెలుస్తున్నాం అంటే ఇప్పుడు గెలవనట్టు మాట్లాడితే ఇది అన్యాయం. గెలిచాము, లాస్ట్ పోయింది కదా. లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే CCL ఎస్పెషల్లీ మా గ్రూప్లో అందరూ 3 మ్యాచ్లు గెలిచారు. బికాస్ ఆఫ్ రన్ రేట్
మేము సెమీస్కి వెళ్ళలేకపోయాం. 8 పాయింట్స్లో అందరికి 6 వచ్చినాయి. బికాస్ ఆఫ్ రన్ రేట్ మేము వెళ్ళలేకపోయాం. అంతకుముందు మనమే 4 times కప్ తీసుకుంది. ఈసారి 100% మనం తీసుకున్నాం. నెక్స్ట్ టైం కూడా పక్కా వస్తుంది. మా వాళ్ళు కూడా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తాం. సరదాగా ఏముంది, వీక్లీ వన్స్ ఇప్పుడు మనం సరదాగా ఎలా ఆడుకుంటాం ఆడుతూనే ఉంటారు. మీకు అట్లా ఓఆర్ఆర్ దగ్గర స్టేడియం ఉంటుంది, అక్కడ ఆడతారు. అలా ఏం లేదులే. ఫ్లడ్ లైట్స్లో ఎవరికి షూటింగ్ లేకపోతే వాళ్ళు వచ్చి అందరూ కలిసి సరదాగా చిల్ అవుతారు అంతే. మంచిదే కదా. సో రెగ్యులర్ కలిసి మీ టీం ఎవరు బ్రో? రెగ్యులర్గా ఆడేటోళ్ళు రెగ్యులర్ తమన్, మీరు, తమన్, అఖిల్, రోషన్, ప్రిన్స్, ఆది సాయి కుమార్, రఘున్న, కయ్యూమ్, హరీష్, లైక్ ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళు వస్తారు ఆ డేట్. ఇవాళ కూడా మా వాళ్ళు ఆడుతున్నారు మ్యాచ్. ఇవాళ నాకు కుదరలా, ప్రమోషన్స్లో ఇవాళ మనందరం మన టీం ఎప్పుడు కూడా అడుగుతారు. మొన్న నన్ను ప్రెస్ మీట్లో కూడా అన్నా మాతో ఎప్పుడు ఆడతావన్నా, మాతో ఎప్పుడు ఐ లవ్ టు ప్లే క్రికెట్. నేను యాక్చువల్గా స్ట్రీట్లో చాలాసార్లు నేను, తేజు, మేమందరం ఆడేవాళ్ళం ఇక్కడ. ఇప్పుడు అందరితో కలిసి ఆడుతుంటే హ్యాపీగా. సో కమింగ్ టు శివం బజే, రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ బాగా నచ్చినాయి. అంటే ఇలాంటి ఫిలిమ్స్ పర్టికులర్గా ఈ థ్రిల్లర్స్ ఏదో జరగబోతుంది అని ఎగ్జైట్మెంట్ పెంచే సినిమాలు ఆడియన్స్ అందరూ ఇష్టపడతారు. అండ్ మినిమం గ్యారంటీ ఫిలిమ్స్ అని చెప్పి మన మార్కెట్లో కూడా ఒక పేరు ఉంది. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి మినిమం గ్యారంటీగా ఉండాలన్నా, లేదంటే స్క్రిప్ట్ బాగా ఎగ్జైట్ చేసి అనిపించింది? దన్ను నేను ఇప్పటి వరకు నేను వచ్చి చాలా ఇయర్స్ అయినా కూడా నేను చేసిన చాలా తక్కువ సినిమాలు. నేను చేస్తే మినిమం అందులో కంటెంట్ కాన్సెప్ట్ లేకపోతే నేను చేయను. అది నేను చేయలేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల అవ్వదు. ఈ ఎస్పెషల్లీ శివం బజే సబ్జెక్ట్ మటుకి ఆయన శివుడు ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు అంటారు. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా ఈ కథ నా దగ్గరికి వచ్చి ఉంటుందని నేను అనుకోవట్లా. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. శివం బజే అని టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. ఈ కథ నువ్వు చూస్తావు కదా, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడు. నాకు నీతో ఉన్న రిలేషన్తో చెప్తున్నా, ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది అందులో. యూ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. అన్న మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారని మీరు ఫీల్ అవుతారు. అదైతే నాకు మీతో ఉన్న బాండింగ్తో చెప్తున్నా. ఓకే, ట్రైలర్లో మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది కాకుండా ఇంకొక కాన్సెప్ట్ అది ఉంది అందులో, యూనిక్ కాన్సెప్ట్. మీ అందరికి సో మీ క్రికెట్ టీం అందరూ ఏమన్నారు ఈ ట్రైలర్ టీజర్ చూసి? చాలా అప్రిషియేషన్. అసలు అందరికన్నా నాకైతే ఒక్కసారిగా తెలియని గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, మా టీం అందరూ ఓకే. వెంకటేష్ గారు అసలు నాకు ట్వీట్ చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అని చెప్పి నన్ను ట్యాగ్ చేసి, మా టీంని ట్యాగ్ చేసి ఆల్ ద బెస్ట్ టీమ్ అని చెప్పడం, ట్వీట్ చేయటం. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టి లింక్ పెట్టారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఆయన ఎప్పుడు నాకు నాకు ఒక సపోర్టర్ అనమాట. ఎప్పుడు నాకు ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు. యూనివర్స్ అన్నీ ఇస్తుంది, మా గుడ్ అండ్ బ్యాడ్ వీ హ్యావ్ టు టేక్ అంటారు. అది ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా శివం బజే సినిమా చేసే ముందు ఇలా చేస్తున్నా అని చెప్పా. ఇది చూసి నన్ను ఆయన అప్రిషియేట్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ నాకు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత తేజన్నకి విరూపాక్ష ఎలాగో మీకు అట్లా శివం బజే పడద్దేమో అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే మంచి కంటెంట్ ఉన్నది పాయింట్. అంటే నేను ప్రొడక్షన్లో ఓంకారన్న దగ్గర ఉంటాం, అన్నీ చూసుకుంటే అన్నీ చేసాం కాబట్టి, సో నాకు అది మైండ్లో ఏం చేసినా సరే ఓంకారన్న కూడా మంచి కథే చెయ్యి, మంచి కంటెంట్తో చెయ్యి, మంచి టీంతో చెయ్యి. శివేంద్ర గారు డిఓపి, ఆయన హనుమాన్, చాలా మంగళవారం చాలా మంచి డిఓపి. చోటకే ప్రసాద్ రీసెంట్ హిట్ అయిన సామాజిక వర్గం నా ఎడిటర్, ఆయన గురించి ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్. అంటే మంచి టీంతో చేస్తున్నాం, మంచి పాయింట్, మంచి కథ ఎంచుకున్నాం, మంచి కొత్త ప్రొడ్యూసర్. ఆయన ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ మహేశ్వర్ రెడ్డి గారు. అఫ్సర్ హుసేన్ ఒక ముస్లిం అయి ఉండి మన శివతత్వం గురించి, శివలీల గురించి కథలో ఎలా సింక్ చేశారనే విధానం చూస్తే నువ్వు అప్రిషియేట్ చేస్తావు. సక్సెస్ ఫెయిల్యూర్స్, నిజంగా సక్సెస్ అనేది వాళ్ళకి నచ్చితే, కొత్త పాయింట్ నచ్చితే ఎప్పుడు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు ఎంటర్టైన్ అవుతూ వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఈ కథ ఇంకా వాళ్ళ చేతుల్లో పెడుతున్నాను, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఈ మాల ఇదంతా సినిమాకి ఇది కాదు. ఈ మాల వచ్చేసి నాకు శివం బజే టీజర్ రోజున ఒక నెక్స్ట్ సినిమా అతను మేనేజర్, వైజాగ్ మేనేజర్ సాయి అని, పళని వెళ్ళానని చెప్పి అన్నయ్య అనుకోకుండా టీజర్ రిలీజ్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి నాకు ప్రసాదం పెట్టి ఇది ఇచ్చారు. ఇంకా అదే వేసుకున్నాను అంతే. ఓకే. సో ఫైనల్గా రాజుగారి గది ఎప్పుడు నెక్స్ట్ రాజుగారి గది 4 ఓంకారన్న రాజుగారి గది 4 వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన ఇంకొక సబ్జెక్ట్ కూడా 2 జరుగుతున్నాయి. ఎనీ టైమ్ హీ విల్ అనౌన్స్ ఓంకారన్న.
రాజుగారి 4 చేయమంటావా? చేయాలి కదా మరి. చేద్దాం. Super చాలా hit మంది series అడుగుతున్నారు, ఎట్లా వెళ్తాం? ఏం లేదు అన్న ఏదన్నా ఇంకొకటి ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి పేరు అమర్ దీప్ చౌదరి. నువ్వే చెప్పాలి నాకు అన్నకి. ఓకే, సో ఇప్పుడే టీజర్ చూసావు కాబట్టి శివం బడ్జెట్ టీజర్ థియేటర్లో చూసాడు ఫస్ట్ టైం. అంటే ఫోన్లో చూసే టైం లేక వేరే సినిమాలో బిజీగా ఉండి, అంతే కదా, షూటింగ్లో బిజీగా ఉండి ఆల్రెడీ మహేష్ అన్న పంపించాడు, చూసాను ఆల్రెడీ. సో షేర్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో బాగుందన్న. అంటే బేసిక్గా నేను శివభక్తున్నాను. ఎప్పుడైతే ఆ వైబ్స్ ఏదైతే వచ్చిందో, అంటే మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయడం, హిడింబా తర్వాత మరి ఇంకొక డివోషనల్లో అంటే ఏం ఉండబోతుంది అనేది ఒక యాంగ్జైటీ అయితే పాయింట్ క్రియేట్ అయ్యింది ఆబ్వియస్లీ. సో చాలా బాగుంది. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది తెలిసే. సినిమాలో తను ఉన్నాడు. అది ఇప్పుడు మేము మాట్లాడడం తర్వాత. అదొక మంచి కామెడీ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ అది వేరే. బట్ శివం బజేలో నాకు నచ్చింది ఏంటంటే మీది అది శూలం ఉంది కదన్న పట్టుకోండి టీజర్లో. నాకు అది అసలు అల్టిమేట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లేస్ అయింది. మన హిడింబా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్. ఓకే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లే, పోక్రీ లెవెల్ ట్విస్ట్. ఆ మాస్క్ లాస్ట్ అది మీరే. సో అదొక జాన్ అయితే ఇదొక డిఫరెంట్ జాన్. నన్ను పిలవట్లేదని అక్కడ నించొని బాధపడుతుంది, నేనేం చేయలేను. నువ్వు పిలిస్తే కానీ అటు కూడా ఒక మైక్ ఇచ్చేసి ఆవిడని కూడా అడిగేస్తే తేజు గారు నెక్స్ట్ పోతున్నారు తెలీదు. వీళ్ళిద్దరు రిలేషన్ నాకు, వాళ్ళిద్దరు ఇప్పుడు మొగుడు పెళ్ళాలు. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు అవ్వకముందు నుంచి నాకు తను తమ్ముడే, తిను చెల్లమ్మే. నాకు ఎప్పుడు అర్థం కాదు. తిను నేను తేజమ్మ చెల్లమ్మ అని అంటాను, తను నన్ను అన్నానే అంటాడు, తిను అన్నానే ఉంటుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నేనే వెళ్ళాను మళ్ళీ గెస్ట్గా. నాకు బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. బేసిక్గా నాకు స్టెప్ బై స్టెప్లో నాకు ఓంకారన్న అశ్విన్ అన్నే కదా, స్టెప్ బై స్టెప్ నాకు అలానే అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు అయిపోయారు. నాకు ఆఫర్ వచ్చింది ఎలాగైంది చిన్నది పాప. నేను అడగంగానే అమర్ని యాక్చువల్గా క్యారెక్టర్ నువ్వు బాగుంటావు అమర్ అనగానే చిన్నదైనా నేను చేస్తానన్నా మీ దాంట్లో కనపడాలని వచ్చి చేశాను నెక్స్ట్ మూవీలో. ఓకే, మీకు ఎలా అనిపించింది శివం బజే? చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ నేను నార్మల్ మొబైల్లో చూశాను ఫోన్లో, బట్ ఇప్పుడు ఇందాక మనం మూవీకి వెళ్ళాము. సో అక్కడ థియేటర్లో చూసేసరికి ఇంకా అద్భుతంగా అనిపించింది. సో చాలా బాగుంది. అదే ఆ మూవీ అంటే థియేటర్లో చూస్తేనే ఒక ఎఫెక్ట్ అనేది మాకు ప్రాపర్గా తెలుస్తుంది. సో అదైతే లైక్ లైవ్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. సో మూవీ కూడా తలనొప్పని అంటారనే తెలియట్లేదు అన్న. సినిమా చూడక మొత్తం స్టోరీ చెప్పేసి ఎందుకంటే తెలియట్లేదు. మంచి కాన్సెప్ట్ అమర్. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. టిపికల్ కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలా. నేను నీకు హిడింబా అప్పుడు కూడా చెప్పా, క్యానబలిజం గురించి చెప్పేటప్పుడు ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్స్లో అయితే రాలేదని చెప్పాను. అది ఎలా అయితే మీరు అందరూ ఒప్పుకున్నారో ఈ సినిమాలో ఒక టిపికల్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడేం భయపెట్టబోతున్నావా? కామెడీయా, ఎంటర్టైనరా, ఏ జోనర్ ఇది? ఒక యూనిక్ పాయింట్. కామెడీ ఉంటుంది. అది ఉన్నాడు, హైపర్ అది ఉన్నాడు, నా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నాడు, అది ఉన్నాడు. తర్వాత తులసమ్మ, తనకెల్ బర్ని గారు, మురళీ శర్మ గారు, అందరూ శకలక్ శంకర్ అందరూ ఉన్నారు. బట్ కంటెంట్ మా కథలోకి ఎలా వచ్చింది, ఆ చైనా పాకిస్తాన్ కలిసి ఆ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనే కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా ఎంచుకున్నారు, అది ఎలా జరిగింది, అది ఎలా ఏంటి అనేది కంటెంట్. అది చాలా బాగుంటుంది. నేను ఆపడానికి అసలు నాకు సంబంధం లేదు. మనం ఎక్కడో ఉంటాం, అది ఎలా జరిగింది అనేది బ్యూటిఫుల్గా రాశారు కదా. అది ఫైనల్ ఆడియన్స్ చెప్పండి, మీ ముగ్గురు కలిసి వచ్చి. ఆగస్ట్ 1 చాలా దగ్గరలోనే ఉంది. అంటే చాలా అది కూడా ఆ రోజు అన్న బర్త్డే. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఆల్మోస్ట్ డేట్స్ లెక్కేసుకోవచ్చు. 2 days ఉంది, లెక్కేసుకోవడం 2 days అంతే. సో అందుకే ఇప్పుడే బుక్ చేసేసుకొని వెళ్ళాలని మేమైతే ఫిక్స్ అయ్యాము. ఎప్పుడన్నా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చేద్దాము, ప్రొడక్షన్ చేద్దాము అని ఏమైనా అనిపించింది? నాకు టైం ఇవ్వట్లేదు. వీళ్ళు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, తెగ చేసేస్తున్నారు. అసలు డేట్ లేదు ఒకటి ఇప్పుడు. కానీ అది 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 కాసేపు పక్కన పెడితే నా కోసం నేను ఇక్కడున్నా, నాకు సర్ప్రైజ్ వీళ్ళు వస్తున్నట్టు తెలీదు. మీమర్స్ అండ్ అందరూ కలిసి మ్యాచ్ ఆడదామంటే వీళ్ళు పాప మరి మహేష్ మాట్లాడాడో ఏమో తెలియదు, ఇక్కడ ఉన్నారని చెప్పి పిలిపించాడేమో తెలియదు. చాలా హ్యాపీగా ఉంది ఇద్దరిని ఇక్కడ చూడంగానే, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అమర్, థ్యాంక్స్ తేజమ్మ వచ్చినందుకు. నేను నా లైఫ్ టైంలో ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఓంకారన్న అశ్విన్ అన్న. అది మాత్రం నాకు ఎప్పుడూ నాకు మనసులో ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి వీళ్ళ నుంచి వచ్చి ఒక అవుట్పుట్ కూడా ఎంత బాగుంటుందో ఆల్రెడీ మనం చూసాం. సో శివం బజే అనేది మంచి హిట్, సక్సెస్ఫుల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న నా సైడ్ నుంచి కూడా. బాగానే ఉంది. ఎస్ థ్యాంక్ యూ అన్న.